శుభోదయం. మనకి నమస్కారం. కృష్ణ గారు ఉన్నారు. ముందుగా రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహానేతను ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఆయన చేసినటువంటి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి విప్లవం బోత్ కంబైన్డ్ మనం మాట్లాడుకోవాలండి. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే నాట్ ఓన్లీ వెల్ఫేర్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంటే నేను అప్పుడు ఎంబీబీఎస్ హౌస్ సర్జెన్సీలో ఉన్నానండి. నేను యాక్చువల్గా ఆయన పాదయాత్ర చేస్తున్న టైంకి ఎంబీబీఎస్ అనేది మాకు లైఫ్ టైంలో ఒక గొప్ప జ్ఞాపకంగా ఉంటుంది. అప్పుడే మేము ఎదిగొచ్చుండి ఉంటాం. అందుకని ఏంటంటే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండే వాళ్ళం మేము. వీఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ అండ్ హౌస్ సర్జన్స్. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సమయానికి ఆయన రాజమండ్రి, అంటే నేను కాకినాడ రంగారావు మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఆయనతో ఉన్న నాకు చిరు జ్ఞాపకం మీకు చెప్పాలి కేఎస్ఆర్ గారు. తప్పకుండా. రాజమండ్రిలో హీట్ స్ట్రోక్ వచ్చి ఆయన ఒక 2 days అక్కడ పాదయాత్రని అవును. హోల్డ్ లో పెట్టారు. మాకు వీ హ్యాడ్ ఏ బ్రీఫ్ ఛాన్స్ టు విజిట్ హిజ్ క్యాంప్ అన్నమాట. అప్పుడు ఆయన అక్కడే ఆరు బయట స్నానం చేయటం అవన్నీ మేము దగ్గరుండి చూసాం. ఆ రోజు మాకు డ్యూటీ కింద మాకు పంపించారు. మాకు ఆ రోజు సరదాగా మేము అందరు వెళ్ళి చూసాం ఆ రోజు. సో దట్స్ ఒక చిన్న జ్ఞాపకం నాకు అప్పుడు. సో ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఫ్రీ అగ్రికల్చరల్ బోర్స్ కావచ్చు, అంటే ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ అగ్రికల్చరల్ బోర్స్ కానీ, ఫాలోడ్ బై జలయజ్ఞం. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప చెరగని ముద్ర జలయజ్ఞం. అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ జలయజ్ఞం ప్రోగ్రామ్ని అంత ఎఫెక్టివ్గా ఫార్మర్ అన్నటువంటిది ఒక ఫోకల్ పాయింట్. ఇందాక సార్ చెప్పినట్టు రైతునే ఒక ఫోకల్ పాయింట్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడం, 2 సార్లు ముఖ్యమంత్రి కావటం. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అవడానికి కారణం పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం అయితే, రెండోసారి అధికారంలోకి రావడానికి ప్యూర్లీ నన్ను అడిగితే రాజశేఖర రెడ్డి గారి చరిష్మా. వీటిని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఒక గొప్ప పథకాలను దానికి జత చేయటం వల్ల రెండోసారి కూడా ముఖ్యమంత్రి కాగలిగారు ఆయన. దురదృష్టవశాత్తు ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం వెళ్ళే ప్రయత్నంలోనే చనిపోవడం అన్నటువంటిది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటిది. మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయంతోనే పార్టీ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయంతోనే ప్రజల సమస్యల పట్ల పోరాటం జరిగింది. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారు. తర్వాత మళ్ళీ సుదీర్ఘమైన పాదయాత్ర చేసి అధికారంలోకి రావటం. నిజంగా ఒక మాటలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారండి మా అందరికీ కూడా, నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో రావాలి అన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఆయన ఎప్పుడు పనిచేస్తారు కూడా. వాస్తవానికి అదే మాదిరి కూడా పనిచేశారు. దురదృష్టవశాత్తు ఈసారి మాకు రిజల్ట్ అనేది అస్సలు అనుకూలంగా రాలేదు. మేము చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి మంచి అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ వివరించి దాన్ని ఓటుగా కన్వర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ క్యాడర్ అనేది తీసుకోవాలి. ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ కారణంగా ఇవన్నీ గత నెల రోజులుగా మనందరూ చర్చించుకుంటున్నటువంటివి, దాన్ని ఓటు కన్వర్షన్ చేసుకోలేకపోవడం వల్ల అది పూర్తిగా ఫెయిల్ అయ్యాం. అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది అప్పలరాజు గారు, మీ పలాస దగ్గర అంత బ్రహ్మాండమైనటువంటి కిడ్నీ బాధితులు సెంటర్ పెట్టారు, రీసెర్చ్ సెంటర్ పెట్టారు, 700 కోట్లతోటి 800 విలేజ్కి అంత గొప్ప వాటర్ స్కీమ్ పెట్టారు. అయినా మీరు ఓడిపోవడం ఏమిటి నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఇంకా సంథింగ్ అంటే కొంతమంది కావాలని ప్రచారం చేస్తుంటారు కదా, అభివృద్ధి జరగలేదు అని కొంతమంది దుష్ప్రచారం చేస్తుంటారు. పోని మరి ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది కదా, ఎక్కడెందుకు ఓడిపోయారు? అలాగే మూలపేట పోర్టు కడుతున్నారు కదా, అక్కడెందుకు ఓడిపోయారు? రామాయపట్నం పోర్టు కడుతున్నారు కదా, అక్కడెందుకు ఓడిపోయారు? అక్రాస్ ది స్టేట్ అభివృద్ధి అనేది చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, సెక్రటేరియట్ సమూహాలు కానీ, పెద్ద పెద్ద రోడ్స్ కానీ, పోర్ట్స్ కానీ, హార్బర్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, నాడు నేడు హాస్పిటల్స్ కానీ అక్రాస్ ది స్టేట్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే మన మేనిఫెస్టో అనేది వైబ్రేషన్స్ క్రియేట్ చేయలేకపోయింది కేఎస్ఆర్ గారు. అంటే ఇది చాలా క్లియర్ గా మనం మాట్లాడుకోవాలి అంటే, తెలుగుదేశం వాళ్ళ మేనిఫెస్టో అనేది ఒక 6 నెలల పాటు వాళ్ళు ప్రజల్లో విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేశారు.
మన మేనిఫెస్టో అనేది ప్రజల్లో ఒక వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేయలేకపోయింది. సో గత 6 నెలల నుంచి ప్రజల్లో ఉన్నటువంటి ఆ ప్రచారం 4,000 పెన్షన్ కావచ్చు, మహిళలకు సంబంధించి స్త్రీనిధి అని 1,500 రూపాయలు ప్రతి నెల కంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఎబోవ్ ది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కావచ్చు. ఇవి బాగా ప్రజలకి రీచ్ అయినట్టున్నాయి. మోరోవర్ ఏంటంటే మహిళలందరూ కూడా గత డిసెంబర్‌లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా లోన్స్ అన్నీ కట్టి తిరిగి రెన్యువల్ చేయించుకున్నారండి. చాలా పెద్ద ఎత్తున మహిళలు అప్పు తెచ్చుకున్నారు. మనము డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని మనం చెప్పలేదు. సో ఆటోమేటిక్‌గా మహిళలు ఆల్టర్‌నేటివ్స్‌ని వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే. ఇది దానివల్ల మనం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాం. అపార్ట్ ఫ్రమ్ దట్ పార్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ వల్ల మనం ఫెయిల్ అయ్యాం. వాట్ ఆర్ ద థింగ్స్ మేబీ ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ రేవంత్ గారు అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి నాడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు జరిగినటువంటి అవమానం, అవమానం నన్ను అడిగితే అవమానం. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తులు కాదని అనేక మార్లు చంద్రబాబు గారు కూడా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారితో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది, మేమిద్దరం మంచి స్నేహితులు, కలిసి చదువుకున్నామని చెప్పి. మరి అలాంటి చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద నేరుగా దాడులు చేస్తూ ఒక వీడియో అయితే కాల్ చేసినటువంటి వీడియో చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం అది. మరి ఆయన ఎందుకు కనీసం ఆ అంశాల మీద ఆయన రెస్పాండ్ అవ్వరో తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారని చెప్పి అన్నారు మన ఆంధ్రప్రదేశ్. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. చంద్రబాబు గారు ఆయనకు ఒక మాటలో చెప్పాలంటే గురు శిష్యులే ఇద్దరు కూడా. ఇందులో పెద్ద మనం బ్యాక్ ఎండ్ అలా అనుకోవడానికి ఏం లేదు. ఫ్రంట్ ఎండ్ నుంచి ఇద్దరు కూడా గురు శిష్యులే. ఆయన కనీసం ఒక లెటరు, ఒక ట్వీట్ చేయటమనో, లేకపోతే ఆయన అభిప్రాయాల్ని ఇలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెట్టేస్తున్నారు, ఇది అన్యాయం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడం. ఈవెన్ షర్మిలమ్మ గారు కూడా అనుకున్న స్థాయిలో ఆవిడ స్పందించాల. మొదట్లో అయితే ఆవిడ కనీసం నిమ్మకు నీరెత్తినట్టుండి చివరికి బ్యాక్లాష్ వస్తుందని చెప్పి ఆవిడ ఒక స్పందించడం అన్నటువంటి చాలా బాధాకరం. అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పదం వాడలేదండి. మీరు గమనిస్తే మామూలుగా దుండగులు ఎవరో దుండగులు దాడి చేస్తున్నట్లుగా ఆవిడ ఆ స్టేట్మెంట్లో పెట్టినట్టుగా నాకు గుర్తు.